అందరికీ నమస్తే అండి. నేను నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఒక వీడియో చేశాను. 3 నెలల్లో సంక్షోభం ఒక పెద్ద సంచలనం రాబోతోంది అని. ఆ వీడియోని ఈరోజు ఉదయం డిలీట్ చేశాను. నిజానికి ఆ వీడియోలో నాలో ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు. నేను చాలా ప్యూర్గా నాకు తెలిసిన సమాచారాన్ని చట్టబద్ధంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాను. నాకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి ఒక సంచలన అంశం చెప్పాలి. కానీ చట్టబద్ధంగా ఎక్కడ గొడవలు జరగకుండా చాలా సున్నితంగా జాగ్రత్తగా చేరవేయాలి, విషయం చేరవేయాలి. కానీ అందులో కాంట్రవర్సీస్ ఉండకూడదు, లేనిపోని అపోహలు ఉండకూడదు అని చాలా జాగ్రత్తగా నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న నాలెడ్జ్, నాకున్న కాస్త కామన్ సెన్స్ని వాడి చాలా జాగ్రత్తగా డెలివరీ చేశాను. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా పైత్యం, సోషల్ మీడియా తెలివితేటలు, కన్నింగ్ తెలివితేటలు, క్రిమినల్ తెలివితేటల ముందు నేను ఓడిపోయాను. దాన్ని నేను ఏం జరగకూడదు అనుకున్నాను, అదే జరిగింది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వక్రీకరించుకున్నారు. ఎవరికి నచ్చినట్టు వాడు దానిలో ముక్కలు కట్ చేసి వాడుకున్నాడు. వైసీపీ పేజీ వాళ్ళు వైసీపీకి తగినట్టు వాడుకున్నారు, టీడీపీ పేజీ వాళ్ళు టీడీపీకి తగినట్టు వాడుకున్నారు. ఆ వీడియోని ముక్కలు చేసి వైసీపీ సోషల్ మీడియాలోనూ వైసీపీ వాళ్ళు, టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారు. పైగా కొంతమంది టీడీపీలో ఉన్న కొంతమంది అత్తెలివైన వాళ్ళు ఏం చేశారు, కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు, అది ఇదని చెప్పి ఒక పెద్ద టెక్స్ట్ వెళ్ళేసి వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు నా వీడియోని సోర్స్గా చూపించి. సో నేను నా సబ్స్క్రైబర్స్కి ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఒక జరగబోయేది చెప్దాం అనుకున్నాను. నాకు తెలిసిన గాసిప్, అది నాకు తెలిసింది, అది గాసిప్ అనే చెప్పాను. ప్యూర్లీ ఆ వీడియోలో నేను సంచలనం జరగబోతోంది, 3 నెలల్లో కాకపోతే 6 నెలల్లో జరగబోతోంది, జరిగే అవకాశాలు ఇలా ఉన్నాయి, సో అండ్ సో నాయకత్వ మార్పిడికి సంబంధించిన అంశము అని చెప్పి సూచాయిగా ఒక క్లూ ఇస్తూ చెప్పాను. అందులో ఏమీ వివాదం లేదు, కాకపోతే సున్నితమైన అంశం అంతే. నేను చాలా జాగ్రత్తగా చెప్పాను. ఒక్క చోట ఒక్క పదం కూడా దొరలలేదు, నాది ఎక్స్ట్రా పదం దొరలకుండా చేశాను. కానీ దాన్ని ఎలా వాడుకున్నారో తెలుసా, ఎన్ని గ్రూపుల్లో ఎంత విపరీతంగా వాడారో తెలుసా. నేను చూస్తే ఏంటి, నేను చేసిన వీడియోలో ఇన్ని అర్థాలు ఉన్నాయని నాకు అనిపించింది. ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెసేజ్ అయితే నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. సో వాళ్ళు అంటే ఇంకా 10% నేను ఇచ్చిన వీడియోలో క్లిప్ వాడుతున్నారు, మిగిలిన 90% వాళ్ళ సొంత పైత్యం రుద్దుతున్నారు. సో నేను ఇచ్చిన 10%ని చుట్టూ కూడా రకరకాలుగా అల్లేస్తున్నారనమాట. సో ఇంకా నాకు అమ్మో ఇది కరెక్ట్ కాదు, ఇది సో మన వీడియో వీళ్ళు వక్రీకరిస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు వాడు తీసుకుంటున్నాడు అని అర్థమయ్యి వీడియోని ప్రైవేట్లో పెట్టేశాను. కాకపోతే ఆ వీడియో అవసరమైనప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తాను, చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని సంచలనాలు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. కాకపోతే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కొంచెం సంచలనం ఎప్పుడైనా సరే సంచలనమే, అది జరగడానికి టైం పడుతుంది, అనేక చర్చలు జరుగుతాయి, దశల వారీగా చర్చలు జరుగుతాయి. సో 90% జరగకపోవచ్చు, 10% జరగవచ్చు. సో ఆ 10% జరిగినా సరే రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేసేదే, రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసేదే. కాబట్టి నేను అందరికంటే ముందు చెప్పాలి, ప్లస్ వ్యాలిడ్గా చెప్పాలి, ఉన్నట్టు చెప్పాలి, వక్రీకరణలు ఉండకూడదని చెప్పాను. కానీ దాన్ని ఎవరికి నచ్చినట్టు వాడు వక్రీకరించాడు, చాలా దారుణంగా వక్రీకరించారు, చాలా చెత్త లాంగ్వేజ్ వాడారు. నేను రాసిన దాని మీద దాన్ని ఎడిట్ చేశారు, మార్పింగ్ చేశారు, ఎవరికి నచ్చినట్టు ఆడు పోస్ట్ చేసుకున్నాడు. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ పేజీల్లో, యూట్యూబ్లో నా వాయిస్ని, నా వీడియోని వాడి పడేశారనమాట. ఇంకా నేను ఇది కరెక్ట్ కాదు, ఒరిజినల్ వీడియో నా దగ్గరే ఉంది కాబట్టి నేను దాన్ని డిలీట్ చేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున్న చట్టబద్ధంగా ఎవరైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద తీసుకుంటారు, నా మీద తీసుకోలేరు. ఎందుకంటే నేను చట్టబద్ధంగానే చెప్పాను, ప్రజాస్వామ్యబద్ధంగానే చెప్పాను. సో నేను చెప్పిన వీడియో మీద కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉండదు. నేనేమి విద్వేషాలు రెచ్చగొట్టేలాగనో, లేదంటే నేనేమి అనవసరమైన విషయాల జోలికో వెళ్ళలేదు, నేనేమి కాంట్రవర్సీస్ లేవనెత్తలేదు ఆ వీడియోలో. కానీ దాన్ని బేస్ చేసుకొని చాలామంది కాంట్రవర్సీస్ లేవనెత్తుతున్నారు, చాలామంది పిచ్చి పోస్టింగ్లు పెడుతున్నారు. కాబట్టి ఒకవేళ ఆ వీడియో ఆధారంగా ఎటువంటి పిచ్చి ప్రచారాలు జరిగినా నాకు సంబంధం ఉండదు. సో నాకు సంబంధం ఉండకూడదు కాబట్టి నేను దాన్ని డిలీట్ చేశాను. అది అవసరమైనప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తాను. జరిగినప్పుడు నేను ఎందుకు డిలీట్ చేశానో మళ్ళీ చెప్తున్నాను. దాని చుట్టూ దాన్ని ఆధారంగా తీసుకొని దానిలో మొక్కలు కట్ చేసి అనవసరంగా వాడుకుంటున్నారు, అందుకని నేను డిలీట్ చేశాను. సో అవసరమైతే జరిగినప్పుడు మళ్ళీ రిలీజ్ చేసి ఉన్నట్టు చెప్పుకుందాం. సో ఒకటి మాత్రం నిజమండి, అనవసరంగా టైం వేస్ట్ చేసే వీడియోలు నేను చేయను. అండ్ నాకు తెలిసినది నేను చెప్పాలనే చూస్తాను. మనం ఎన్నికలకు 3.5 ఏళ్ల ముందు నుంచి మనం ఛానల్ నడిపిస్తున్నాం. సీట్ల విషయంలో వైసీపీలో దాదాపుగా 60 మంది ఎమ్మెల్యేలకు సిట్టింగ్లకు సీట్లు ఉండవని 2021లోనే మనం చెప్పాం, అదే జరిగింది. టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని 2021 సెప్టెంబర్లో మనం చెప్పాం, అదే జరిగింది.
జనసేన పార్టీకి 18 నుంచి 24 సీట్లు ఇస్తారు అని 2022 మార్చిలో మన వీడియోలో మన ఛానల్లో చెప్పాం. అదే జరిగింది. సో చాలా అంశాలు మనం చెప్పినవి జరిగాయి. కాకపోతే ఎన్నికల్లో గెలుపు అంటారా, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోద్దని చెప్పాను. ఎస్, అది నా గెస్సింగ్ తప్పు. అలాగే టీడీపీకి కూటమికి 115 నుంచి 125 సీట్లే వస్తాయని చెప్పాను. అది నా తప్పు. అంత విపరీతమైన వేవ్ ఊహించలేదు. అలా కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని ఒప్పులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం చెప్పినవి జరిగాయని నమ్ముతున్నాను. నాకు క్రెడిబిలిటీ సంపాదించుకున్నాను. సో ఆ క్రెడిబిలిటీని నేను నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి పనికిమాలిన విషయాల జోలికి వెళ్ళట్లేదు. సో ఇది పనికొచ్చే విషయమే, కానీ జాగ్రత్తగా చెప్పాలి. ఆషామాషి వ్యవహారం కాదు. అందుకని నేను ఆచితూచి చెప్పాను. కానీ దాన్ని చాలామంది ముక్కలు చేసి నచ్చినట్టు వాడుకున్నారు. కాబట్టి నేను అసలైన వీడియో డిలీట్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ.